పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీ రోజు రోజుకు దిగజారిపోతుందని, అనాథ బిడ్డలుగా నియోజకవర్గం మారిపోయిందని వైసీపీ నాయకుల చిట్టా విజయభాస్కర్ రెడ్డి అన్నారు. అయితే నాయకులు అధికారాన్ని అనుభవించి క్యాడర్ను పట్టించుకోవట్లేదన్నారు ఆయన. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఓడించాలంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని, స్థానికులకి టికెట్ ఇస్తే గెలిచి జగన్కు బహుమతిస్తామని విజయభాస్కర్ రెడ్డి అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ పార్టీ పరంగా చాలా దారుణంగా ఉంది. ఎవరైతే పార్టీకి ఉపయోగపడ్డారో వాళ్ళని దూరంగా పెట్టి అప్పట్లో వ్యతిరేకం చేసిన వ్యక్తులందరినీ ఇప్పుడు కోటరీగా తయారు చేసుకొని పార్టీ పూర్తి స్థాయి దిగజారిపోయే విధంగా చేశారు. ఈ సందర్భానికి కారణం ఏంటంటే, స్థానికుడు కనుక టికెట్ ఇచ్చే పని అయితే ఈ పరిస్థితులు ఏర్పడవు. స్థానిక నేతల్ని సపోర్ట్ చేయండి. హైకమాండ్ ఇప్పటికైనా పునరాలోచించుకోండి. సత్తెనపల్లి సీటు విషయంలో స్థానికుడు కనుక ఇచ్చే పని అయితే లెజెండరీ పేరు పెట్టుకొని వచ్చిన టీడీపీ నాయకుడిని ఖచ్చితంగా ఓడిస్తాం. కన్నా లక్ష్మీనారాయణ గారిని. జగన్మోహన్ రెడ్డి గారి మదిలో ఏదైతే ఉన్నదో, కన్నా లక్ష్మీనారాయణ ఓడించే వ్యక్తి కావాలి అనేది ఉన్నదో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం. మాకు సీట్ ఇవ్వండి. నియోజకవర్గంలో ప్రతి వ్యక్తితోటి, ప్రతి ఊరితోటి, ప్రతి వీధితోటి, ప్రతి కార్యకర్తతోటి పరిచయాలు ఉన్నటువంటి స్థానిక నేతకు సీట్ ఇవ్వండి. కన్నా లక్ష్మీనారాయణని దెబ్బేసి ఓడించి మీకు ఖచ్చితంగా గిఫ్ట్గా తీసుకొచ్చిస్తాం. అంతేగాని అనాథ బిడ్డలాగా ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గానికి ఎవరికో అప్పచెప్తే వాళ్ళు 4 ఏళ్ళు ఎత్తుకొని 5వ సంవత్సరం ఇసిరి పారేస్తుంటే మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి భవిష్యత్తులో లేదు. స్థానిక నేతనే మీరు మద్దతు ఇవ్వండి. స్థానిక నేతకే టికెట్ ఇవ్వండి. కులం ఏదైనా, మతం ఏదైనా స్థానికుడే కావాలి. స్థానికుడికి టికెట్